విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజే రికార్డు స్థాయిలో 4,25,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించిన అవగాహన ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇంధన, సహజవాయు వెలికితీత రంగాల్లో భారీ పెట్టుబడులొచ్చాయి. అమరావతిలోనూ తొలి రోజు 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిఆర్డీఏ అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. కిందటి భాగస్వామ్య సదస్సులో 2 రోజులకు ఖరారైన మొత్తం ఈసారి తొలి రోజుకే వచ్చేసింది. నేడు మరో 5,83,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకారాలు కుదిరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకట్టుకోవడంలోనూ తన స్థాయిని నిలుపుకుంది. నవ్యాంధ్ర ఆర్థిక నగరం విశాఖ వేదికగా జరిగిన భాగస్వామ్య సదస్సులో రెండో ఏడాది పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. సదస్సులో తొలి రోజు 4.25 లక్షల కోట్ల విలువైన 128 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కిందటి భాగస్వామ్య సదస్సులో 2 రోజుల్లో కుదిరిన ఒప్పందాలు ఈసారి తొలి రోజుకే వచ్చేశాయి. ఇంధన రంగంలో అత్యధికంగా 1,67,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో 93,000 కోట్లు, విద్యుత్ రంగంలో 74,000 కోట్ల ఒప్పందాలు ఖరారయ్యాయి. పవన, సౌర, పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఎక్కువ మంది మొగ్గు చూపారు. 17,500 కోట్లతో పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు గమేష సంస్థతో ఒప్పందం జరిగింది. అలాంటివే మరో 27 ఒప్పందాలు కుదిరాయి. విద్యుత్ కేంద్రాల ఆధునీకరణకు గ్రామీణ విద్యుతీకరణ కార్పొరేషన్ 60,000 కోట్లు కేటాయించడానికి ముందుకొచ్చింది. ఏపీ జెన్కో 14,000 కోట్లతో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మించనుంది. ఇంధన రంగంలో 47,000 మందికి ఉపాధి దక్కనుంది. చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. హెచ్పీసీఎల్, గెయిల్ సంస్థలు 40,000 కోట్ల పెట్టుబడులకు, ఓఎన్జీసీ 78,000 కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. I am very happy. I want to appreciate HPCL, GAIL 40,000 crores, ONGC onshore and offshore 78,000 crores, totally 1,28,000 crores, and also 20,000 crores they are spending in Visakhapatnam expansion program also. That means totally 168 crores they are spending in Andhra Pradesh. I really appreciate all Navaratna companies, especially HPCL, ONGC, all these people. Now I can say very proudly, there won't be any problem of power shortage in Andhra Pradesh forever, even in future. I can give qualitative power. బయటి దేశాల నుంచి సైతం పెట్టుబడులు భారీగా వచ్చాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో బంగారు గనులు, తంబళ్లపల్లిలో ఇనుప ఖనిజం తవ్వకాలకు ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకుంది. బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ ద్వారా అమరావతిలో 1,000 కోట్లతో బహుళ అవసరాల స్టేడియం నిర్మించేందుకు సిఆర్డీఏతో ఒప్పందం జరిగింది. ఐటీ రంగంలో 5,000 కోట్ల విలువైన 68 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 50,000 మందికి ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. మొదటి రోజున ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో 128 కంపెనీలు వివిధ డిపార్ట్మెంట్ ద్వారా 4,25,000 కోట్ల పెట్టుబడులు, 5.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఎంఓయూలు జరగడము ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ లోనే ఒక రికార్డుగా నిలిచిపోతుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఒక మహిళా ఈఎంసీ భారతదేశంలో ప్రప్రథంగా ఇస్తున్నాం. ఈ ఈఎంసీలో చేసే 10 కంపెనీల్లోనూ కంప్లీట్ టోటల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉంటారు. వీళ్ళు 150 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు, 1,500 ఉద్యోగాలు ఇస్తున్నారు. వీఆర్ గివింగ్ 34 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ దెమ్ ఆల్సో. 60 వచ్చి అదర్ ఉన్నాయి, 68 వచ్చి ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇటు మొత్తం 128 కంపెనీస్ ఎంఓయూకి వచ్చాయి. శుక్రవారం జరిగిన మొత్తం ఒప్పందాల వల్ల 5.5 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రోజు కూడా భారీగా ఒప్పందాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ముఖేష్ అంబానీతో పాటు అదానీ, రుయా గ్రూప్ నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరయ్యే అవకాశముంది.